సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి అదృష్టవంతుడు సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అదృష్టవంతుడు ఇప్పటి అల్లు అర్జున్ నటించినటువంటి అల వైకుంఠపురంలో అనే సినిమాకి మాతృక అనే మన మిత్రులు కొంతమంది చెప్పారు. బట్ అది అవునో కాదో అది ఆ కథా రచయితలకి ఆ దర్శకుడికే తెలియాలి. కానీ అయితే ప్లాట్లు ఎత్తటం అనేది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ చేస్తాడు అనేది నాకైతే తెలిసిన సత్యమే. చాలామందికి పోల్చిన తర్వాత అర్థమవుతుంది. మీనాని ఆగా అలవైకుంఠవరపురాన్ని ఈ అదృష్టవంతుడి నుంచే తీశారు అని ఇదమిద్దంగా మనం వాదించి నిరూపించలేం. కానీ ఇదే కోవలో 1980లోనే ఇంకొక సినిమా కూడా రిలీజ్ అయింది. దాని గురించి అయితే నాకు గంటాపదంగా తెలుసు. అది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాని మనవాడు సన్ ఆఫ్ సత్యమూర్తిగా తీశాడు. నేను వాస్తవానికి ఈ అదృష్టవంతుడి గురించి చెప్తూనే అసలు అవసరమే ఉంది, మనం గతంలో వీడియో చేశాం కదా అనుకునే టైంకి నేను ఎప్పుడు చెప్తుంటా కదా, హెచ్డబ్ల్యూ గోల్డ్ అందులో సన్ ఆఫ్ సత్యమూర్తి ఉదయం ప్లే అయింది. సో ఇది యాప్ట్ మనం మాట్లాడవచ్చు, మన ప్రేక్షకులకు గుర్తు చేయొచ్చు అనిపించింది. ఇంకా ఒక కాకతాళీయకమైనటువంటి విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు 1980లోనే రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు హిట్టే. ఈ రెండు సినిమాలు ఇంకొక రికార్డు ఏంటంటే 1980లో కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలు 17 రిలీజ్ అయ్యాయి. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డు. ఏ హీరోయి 17 రిలీజ్ అవ్వాల. మనం లెక్కబెట్టి చెప్పాం. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ మాత్రం అయినాయి. బట్ ఆయన అన్నిట్లో హీరో కాదు. అయినా కూడా 16 మాత్రమే అని జస్ట్ ఒకటి మిస్ అయ్యారు. అలా కృష్ణ గారికి 72లో ఎలా అయితే ఒక 18 సినిమాలు రిలీజ్ అయ్యాయో 70లలో, దాని తర్వాత ఆల్ టైమ్ రికార్డు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ రిలీజ్డ్ అనే రికార్డు కూడా ఈ హీరో గారికి మళ్ళీ 80ల్లో కూడా దక్కింది. కలర్ ఫిల్మ్ వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ అంటే అప్పట్లో విపరీతంగా తీసి పడేశారు అనేవాళ్ళు. బట్ అవి కూడా క్వాలిటీతో ఉండేవి. ఇది 1980లో కృష్ణ గారికి ఉన్న రికార్డు. అయితే అదృష్టవంతుడు సినిమా వచ్చి మనకి ఈ అలవైకుంఠపురంలోనేమో ఒక తండ్రి తన కొడుకు బాగుండాలి అని బిడ్డను మారుస్తాడు. బట్ ఈ సినిమా అది కాదు. తన యజమాని కోసం అని చెప్పేసి కాంతారావు గారి కోసమని, కాంతారావు గారి బిడ్డని కాపాడటం కోసమని తమ బిడ్డని అక్కడ మారుస్తారు ప్రభాకర్ రెడ్డి గారు, అంజలీదేవి గారు. కాంతారావు గారిని ఒక ప్రమాదానికి లోనయ్యేలాగా చేసి ఆయన ఆస్తి కోసం సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లూరు రామలింగయ్య ఈ దుష్టత్రయం ఆ ప్లాన్ వేసి చంపేస్తే ఆ విషయాన్ని హుటాహుటిగా తెలియజేసి కాకినాడ శ్యామల గారిని కూడా చంపేస్తారు. అంటే ఆ వార్త చెప్పడంతోనే ఆవిడ గుండెకి చనిపోతుంది. ఇక మిగిలిన బిడ్డను కూడా లేపేద్దాం అనుకుంటున్న తరుణంలో ప్రభాకర్ రెడ్డి గారు, అంజలీదేవి గారు ఆ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ గారు అలా ఒక యువరాజుగా పెరగాల్సిన కృష్ణరాజు గారు ఒక పని మనిషి ఇంట్లో మామూలు వ్యక్తిగా పెరుగుతారు. అయినా కూడా గిరిబాబు గారితో చాలా స్నేహంగా ఉంటారు, చాలాసార్లు కాపాడుతారు. తల్లి ప్రేమ ఆపుకోలేక మన అంజలీదేవి గారు గిరిబాబు గారిని చూసుకోవడానికి అదే ఇంట్లో ఉంటారు. వాళ్ళు తిట్టిపోస్తున్నా లెక్క చేయకుండా ఆయన్ని కాపాడుకుందామని ట్రై చేస్తారు. ఈ ఫార్ములా చాలా సినిమాల్లో కనపడుతుంది. కానీ బట్ అదృష్టవంతుడికి వచ్చేసి సికింద్రాబాద్లో డైరెక్ట్గా 50 డేస్ ఆడింది. మంచి హిట్ సినిమా, మంచి కలెక్షన్స్ సాధించింది. శ్రీదేవి గారు బికినీ డ్రెస్ ధరించటము, కృష్ణ గారు తన ఆఫ్ బేర్ బాడీ అంటే షర్టు విప్పేసి కనబడటం కూడా ఈ సినిమాల ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఇంకా చెప్పాలి అంటే మన స్టంట్ మాస్టర్ రాఘవులు గారు పనిచేశారు. ఆయనకు అసిస్టెంట్గా రాజు గారు. ఇదే రాఘవులు రాజు తర్వాత మళ్ళీ నేను చెప్పే బలేకృష్ణుడికి పనిచేశారు. అలానే తారా మాస్టర్ దీనికి డ్యాన్స్ తారగారు, చక్కని చుక్కల సంగీత బ్రేక్ డ్యాన్స్ తారగారు కృష్ణ గారు అదృష్టవంతుడికి చేశారు. కృష్ణ గారు చాలా హ్యాండ్సమ్గా, మ్యాన్లీగా, మంచి పర్సనాలిటీ అని బైక్ వేసుకుని కనిపించారు. మనకి చుట్టాలు ఉన్నారు జాగ్రత్తలో ఎలాగైతే ఇంజనీర్ రమేష్ మన జీపులో వచ్చి ఆ రిపేర్ కోసం చూస్తూ ఉంటారు, అలానే శ్రీదేవి గారి కారు రిపేర్ కోసం అన్నట్లుగా కృష్ణ గారు తన బైక్ రిపేర్ వచ్చినట్టుగా కనపడే సన్నివేశాలు ఏంటంటే అప్పట్లో ఒక కంటిన్యూటీ లాగా అనిపించేది. ఆ సినిమాలు ఈ సినిమాలు అందరికీ.
సత్యనారాయణ గారి కుమార్తెగా శ్రీదేవి కృష్ణ గారిని ప్రేమిస్తుంది. కృష్ణ గారు మధ్యలో అంటే సినిమా మధ్యలోనే ఎందుకు తన తల్లిదండ్రులు అంత అవ్యాజమైన అనురాగాల్ని ప్రదర్శిస్తుంటారు గిరిబాబు గారి పట్ల అనేది ఆగ్రహంగా ప్రశ్నిస్తారు. ఒకనొక సందర్భంలో ఇక చివరికి చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు గిరిబాబు గారిలోని పిరికితనాన్ని పోగొట్టడానికి కృష్ణ గారు ట్రై చేస్తారు. గిరిబాబు గారిని ప్రేమించే యువతిగా కవిత గారు కనిపిస్తారు. ఇలా కథా సంవిధానం నడుస్తూ ఉంటుంది. అయితే దీనికి అలవైకుంఠపురానికి తేడా ఏంటంటే అంటే పోలికలు చాలానే ఉంటాయి. పోల్చిన వాళ్ళు కరెక్ట్గా పోల్చారు. అప్పుడెప్పుడు 2-3 ఏళ్ల క్రితం సినిమా గురించి చెప్పినప్పుడు చెప్పారు మనకు. అది కరెక్ట్గా పోల్చారు. యథాతథంగా తీయకుండా ఆ పిరికితనం ప్లేస్లో ఒక సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్ని సుశాంత్కి ఇచ్చారు. ఇక్కడ కృష్ణ గారి క్యారెక్టరు అలానే ఎంట్రీ ఇచ్చి ఏది మన మన అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చినట్లే చాలా రఫ్గా విలన్లతో ఆట ఆడుకుని క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళందరినీ జైలుకి పంపిస్తారు. జైలుకి వెళ్లే ముందు సత్యనారాయణ గారు కృష్ణ గారి చేతిలో మన శ్రీదేవి గారిని పెడతారు. ఇది కథ. జీసీ శేఖర్ గారు దీని డైరెక్టర్. నేను మర్చిపోతానే అనుకున్నాను. జీసీ శేఖర్ గారు అంతకుముందే కృష్ణ గారితో ఇది 3వ సినిమా. అంతకుముందే అతనికంటే గనుడు ఇంకొకటి ఏదో సినిమా ఉంది, మర్చిపోయా. ఇది 3వ సినిమా. ఒకదాని మించి ఒకదానిలాగా సినిమాలు తీశారు. ఆయన తెలుగులో తీసిన సినిమాలు తక్కువైతే 3 కృష్ణ గారితో తీశారు. కన్నడంలో అలానే హిందీలో కూడా సినిమాలు తీసినట్టున్నారు. చివరి సినిమా పట్టుదల ఆయనది. మన సుమన్ నబియా అనే ఆమె హీరోయిన్. అందులో నాకు బాగా గుర్తు. మా టెక్స్ట్ బుక్స్ మీద ఆ బొమ్మలు వేసుకున్నాం, శివరంజన్లో బొమ్మలు. జీసీ శేఖర్ గారి మేనలుడు మన వీడియోలు చూసి అప్పట్లో కామెంట్ కొట్టు పెట్టారు, మా మామయ్య గారు అవుతారేమో. ఇప్పుడు ఆయన ఇది కూడా చూస్తారేమో తెలియదు. సో ఆ సుమన్ గారికి అప్పుడు డబ్బింగ్ కూడా సారంగి 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 బొళ్ళోన సంపంగి అనే ఒక పాటని నాకు తెలిసి ఇళయరాజా గారు ఆ సినిమాలోనే పాడినట్టు. యజ్ఞం అని, పట్టుదల, ఇలా చాలా సినిమాలు వచ్చినాయి అప్పుడు సుమన్ గారు. అప్పుడే ఆయన మళ్ళీ అక్కడి నుంచి జైలు నుంచి విడుదలైన తర్వాత వచ్చిన సినిమాల పోవలో అదొకటి. జీసీ శేఖర్ గారు డైరెక్టర్గా మాకు అలా గుర్తు. తర్వాత కృష్ణ గారి సినిమాలకు కూడా చేశారని తెలిసింది. ఇది అదృష్టవంతుడికి సంబంధించిన విషయం. అయితే దీనికన్నా ముందే అంటే జనవరి 14నే వచ్చింది భలే కృష్ణుడు. భలే కృష్ణుడు వచ్చి మన రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, ఆయనే తీసేది ప్రొడక్షన్స్, కోటగిరి గారితో సహకారంతో. ఎవరు నువ్వు అనే ఒక పాట. కృష్ణ గారి ఈ సినిమాలలో బృందావనమది అందరిది, మాధవుడందరి దైవము అనే తన తండ్రి జగ్గయ్య గారి బర్త్డేకి పాట పాడుతూ ఉంటారు. ఆ పాట అయిపోయే లోపు ఆయనకి తన షిప్పు మునిగిపోయిందని ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత ఆస్తులన్నీ కరిగిపోయి అప్పుల వాళ్ళకి వెళ్ళిపోగా వేరే అద్దెంట్లోకి వెళ్తారు. సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలానే ఉంటుంది కదా. ఇంకా అద్దెకి దిగిన తర్వాత ఆ ఓనరు ఒక జోక్ కూడా వేస్తాడు. అప్పుడు చంప పగలగొడతారు కృష్ణ గారు. ఆ సన్నివేశం నేను ఎంత ఎత్తుకినా కనపడలే యూట్యూబ్లో, బట్ అయితే ఉంది, నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆ సన్నివేశం చూసే సన్ ఆఫ్ సత్యమూర్తి భలే లేపారు కదా అనుకున్నాను. మీరు చూడండి, అందులో కూడా సంగీత గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, తనని పెళ్లి చేసుకోబోతున్న తర్వాత, కృష్ణ గారు ఈ ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్తే ఎవరు నువ్వు అని అడుగుతారు. అప్పుడు ఈ ఎవరు నువ్వు అనే పాట బిగిన్ అవుతుంది మనకు. ఆ తర్వాత వచ్చిన అగ్నిపర్వతంలో ఆ సోలో సాంగ్ ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అని, అలాంటి టైపు ప్రొఫైల్స్ ఆ షార్ట్స్ పెట్టి తీస్తారు. రాఘవేంద్రరావు గారు కృష్ణ గారు ఒక స్టిక్ పట్టుకొని పాడతారు బీచ్లో భగ్న ప్రేమికుల్లాగా. డబ్బుంటేనే అందరూ చుట్టూ చేరతారని. కేవీ చలం గారు, చలపతిరావు గారు కృష్ణ గారి మందు బ్యాచ్ అయితే, స్నేహితుల బ్యాచ్ అయితే, దీని కథ జంధ్యాల గారు, దానికి అదృష్టవంతుడి కథ బమిడిపాటి రాధాకృష్ణ గారు. ఈ సినిమాకి సంబంధించి ఈ సన్నివేశం, ఇప్పుడు నువ్వు మా గ్లాసుల్లో విస్కీ పోస్తున్నావు బ్రదర్, తర్వాత నీకు అవసరమైతే ఈ గ్లాసుల్లో రక్తం పోసైనా ఇస్తామంటారు కేవీ చలం. కృష్ణ గారేమో ఊరుకోండ్రా ఇడియట్స్, నాకు రక్తం వద్దు ఏమొద్దు, స్నేహం చాలు అంట. అలాంటి సన్నివేశం ఇప్పుడు మనకు నేరము శిక్షలో కూడా కనిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా స్నేహితులు ఎట్లా ఉంటారనేది. ఇందులో సేమ్ అలాంటి సన్నివేశాలు మీకు కనపడతాయి కదా.
నేను డబ్బు అడిగాను కానీ నాకు సలహాలు వద్దురా అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళాను, నాకు సలహాలు ఇస్తున్నారు డబ్బు కావాలి అంటే. మన శ్రీ విష్ణు కూడా ఉంటాడు అనుకుంటా అల్లు అర్జున్ ఫ్రెండ్ సర్కిల్ దాంట్లో. ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి అలానే మనకు ఆదా శర్మతో ఎంగేజ్మెంట్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది, తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారైనా అంటే లవ్ చేసి క్లైమాక్స్లో అనుకోండి. అంటే ఆస్తి పోగొట్టుకున్న తర్వాత తన చుట్టూ అసలు వాళ్ళు ఎవరనేది తెలుసుకోవడానికి కృష్ణ గారు అంజలీదేవి గారితో తన చెల్లెలతో వేరే ఒక చిన్న అద్దె కొంపకి వెళ్ళి అక్కడ నివసిస్తూ తాను ఎప్పుడైతే కారులో వెళ్తూ మొదటి సన్నివేశాల్లో జయప్రద గారిని బురదలో ముంచుతారో అదే జయప్రద గారు కృష్ణ గారికి ఒక పని కల్పిస్తారు. దానికి సూపర్వైజరు మన మోహన్ బాబు గారికి రఫాడిచ్చేస్తారు కృష్ణ గారు కొన్ని సన్నివేశాలు. ఇక నాగభూషణం గారు ఇంకా విలన్లు ఇదంతా ఏంటంటే భలే కృష్ణుడి తాలూకు కథ. అంటే నాకు అనిపించింది అనమాట, కృష్ణ గారి సినిమాలని కీన్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు అందులోని ప్లాట్లు ఎత్తేసి తర్వాత ఎంత చక్కని సినిమాలు తీయగలుగుతున్నారు అని. నేను అందుకే 3 ఏళ్ల క్రితం నుంచి మొదలుపెట్టినప్పుడే చెప్పేవాడిని, సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమాలు మళ్ళీ ఇప్పటికి కూడా తీయొచ్చు అని. అమాయకరంగా నేను చెప్తున్న సమయంలోనే ఇలాంటి సినిమాలు వచ్చేసింది. అంటే బహుశా వాళ్ళు మనకి చూడరు కానీ అవకాశమే లేదు, కానీ ఒకవేళ చూస్తే పిచ్చోడ మేము ఎప్పుడూ ఎత్తేసామరా బాబు అన్న అనగలరు. ఇప్పుడు ఆ మీనా సినిమాకి వస్తే దాన్నే కదా తీసింది, తర్వాత క్రెడిట్స్ కూడా ఇచ్చారు ఆయన త్రిపుర సినిమాస్. ఇంకా అంటే అంత మాత్రం చేత వాళ్ళు ఏదో భయంకరమైన తప్పిదం చేశారు అనట్లనే, బట్ ఆ స్ఫూర్తిని తీసుకోవడంలో ఆ కథలోని కాన్సెప్ట్లోని బలం అర్థమవుతుంది మనకు. మొన్న ఎవరో ఫేస్బుక్లో ఇది పెట్టారు, భాషా సినిమా చూడండి, భాష ఎన్ని సినిమాలు తీశారో. నేను ఆయనకు చెప్పాను, నువ్వు భాష చూడటం కాదు, నువ్వు హమ్ సినిమా చూడు, హమ్ నుంచి భాష ఎలా తీశారో అర్థమవుతాను. బట్ ఏంటంటే ఆయన మెన్షన్ చేసిన దాంట్లోనే అది కూడా ఉంది. హమ్ములోనే ఒక సన్నివేశం కాదు, హమ్ సినిమా మొత్తం లేపారు భాషకి. విచిత్రం ఏంటంటే అదే భాష అని మళ్ళీ అదే ఆచంట గోపీనాథ్ అమితాబ్ బచ్చన్తో అక్కడ తీస్తానని బయలుదేరతాం. అయితే అది ఫైనలైజ్ అవ్వలేదు. అవన్నీ యార్కే సైడ్ ఎఫెక్ట్ లాగా మన సినిమాల గురించి మాట్లాడుకునే జ్ఞాపకాల్లో రివ్యూల్లో మీకు నాకు గుర్తొచ్చినప్పుడల్లా మీతో పంచుకుంటూ ఉంటాను. ఇది కృష్ణ గారికి సంబంధించి అదృష్టవంతుడు అనే ఒక సినిమా, భలే కృష్ణుడు ఒకే ఇయర్లో వచ్చినాయి. బట్ అదృష్టవంతుడు ఏంటంటే మే 9న రిలీజ్ అయింది, 46 ఏళ్ళు అయింది. సో ఇంకొకసారి మనం రివైవ్ చేసుకున్నప్పుడు చక్కని సినిమాలు, కమర్షియల్ సినిమాలు. దీనికి ముందు మనం చెప్పాం కదా, వి హరినారాయణ గారు తీసిన పట్టుకుంటే లక్ష. అంటే డైరెక్టర్లు ఎంత కొత్త వాళ్ళైనా కథలో కంటెంట్లో మంచి సత్తా ఉంటే, వాళ్ళలో టాలెంట్ ఉంటే రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. ఇప్పట్లో ఒక పెద్ద హీరో ఎవరితో అన్న ఒక సినిమా తీయాలంటే ఎంత తతంగా ఉంటుంది, ఎంత హడావిడి చేస్తారో చూడండి. ఇది కృష్ణ గారికి సంబంధించిన వీడియోల మీద సినిమాల మీద చిన్న వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్యాన్స్కి.